ప్రియమైన యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ, మన భారతీయుల లోపల అంత మసకబారినటువంటి కొన్ని సత్యాలు ఉన్నాయన్నమాట. ఆ సత్యాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒకటి మీకు తెలపడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈరోజు యొక్క అంశం ఏమిటి అనే మాటకు వస్తే, ఈరోజు మేము చెప్పబోయే ఏదైతే వీడియో ఉందో దీని యొక్క టైటిల్ సనాతనులను హిందువులుగా ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు? ఇది సనాతనులను హిందువులుగా ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు? ఈ టైటిల్ అంతర్గతంగా ఈరోజు మీకు కొన్ని సత్యాలు చెప్పాలనుకుంటున్నాము. అవి జీర్ణం కాక కూడా కొందరికి ఉండగలుగుతాయి, కానీ సత్యమున జీర్ణించుకోవాల్సిందే. మొట్టమొదలు మనము ఏ వేదం లోపల ఏ సంకల్పము చేస్తున్నప్పటికైనా కానీ, ఏ యజ్ఞ యాగాదులు పూజలు అర్చనలు ఏవి చేస్తున్నప్పటికైనా కానీ ఒకటి సంకల్పం అనేది ఉంటుంది. అది ఈనాటిది కాదు, వేదకాలం నాటిది. ఆ సంకల్పము భరత వర్షే భరత ఖండే అంటామన్నట్టు. అదే భారతగా మారిందన్నట్టు. అయితే ఎవరో భరతుడేలింది అని కొందరు అంటారు. రకరకాల ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు. కానీ అది కాదు. వాస్తవంగా మనది సనాతన భారతీయ వైదిక సంస్కృతి. వాస్తవంగా చెప్పాలంటే అయితే భారత అనేటువంటి మాట లోపల కూడా అన్ని అర్థాలు వచ్చేస్తాయి. సనాతన భారతీయ వైదిక సంస్కృతి అనేటువంటి దాన్ని సంక్షిప్తం చేస్తే భారత అనే దాంట్లో వచ్చేస్తుంది అన్నట్టు. అనే దాంట్లో వచ్చేస్తుంది భారతీయులం అనే దాంట్లో వచ్చేస్తుంది అన్నట్టు. మొత్తం మీద దీని వివరణ మొట్టమొదటి తెలుసుకోవాలి. మన దేశానికి పేరు ఎందుకు వచ్చింది, దీని లోపల ఉన్న గొప్ప రహస్యం ఏంటిది మొట్టమొదటి తెలుసుకోవాలి. ఈ భారత భూమి వేదభూమి, సంస్కృతికి పుట్టినిల్లు. ఏదో వీళ్ళు ఏమో చెప్తూ ఉంటారు. కోతి నుండి మనిషి వచ్చిండు, ఆ తర్వాత ఆది మానవుడు మొదలు కట్టుకోవడానికి గుడ్డలు లేకుండా అవి లేకుండా అంతా బక్వాజ్. ఎందుకు బక్వాజ్ అంటే, తన సృష్టి లోపల దేవుడు పంచభూతాలను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి దేవుడు, మానవుని కొరకు ఇవన్నీ సృష్టించినటువంటి దేవుడు మనిషిని పూరా నగ్నంగా నాగరికత లేకుండా సృష్టిస్తాడంటే అది కుదరని మాట అన్నట్టు. సృష్టి లోపల ఎట్లా సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని, భూమిని, గాలిని, అగ్నిని ఎట్లా ఒక సంపూర్ణమైన స్థితి లోపల సృష్టించిండో మానవుని కూడా అట్లాగే సృష్టించిండు అన్నట్టు. సృష్టించి వాళ్ళ ద్వారా పలికించినటువంటి వాక్యాలే వేదాలైన. అందుకే వేదాలు ఈశ్వరీయాలు అంటారు అన్నట్టు. ఋషి దర్శనాలు వేదాలు. ఇది చాలా గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్నది మనకు మొత్తం మీద. మన వాళ్ళకే తెలియదు అది. అయితే మనది సనాతన భారతీయ సంస్కృతి. ఈ సనాతన అనేది ఏంటిది మొట్టమొదటి తెలుసుకోవాలి మనం. మార్పు చెందే దేహములో కొంచెం తాత్వికత ఉంటుంది ఇందులోపల. పూర్వగ్రహం లేకపోతే ఇదేం పిచ్చి మాటలు అనిపిస్తుంది. కానీ ఆ పిచ్చిని మనం సరి చేసుకుని అర్థం చేసుకున్న దాకా తప్పదు అన్నట్టు. మార్పు చెందే దేహములో మార్పు చెందక దేహతత్వాలని ప్రకాశింపజేస్తూ దేహము కన్నా పూర్వము, దేహము తర్వాత
దేహంలో కూడా త్రికాలాలలో మార్పు చెందకుండా గల ఏ తత్వం ఉందో దానికి అనేకమైన విశిష్ట ప్రధానమైన పేర్లు ఉన్నాయన్నట్టు. దానికి ఆ తత్వానికి మార్పు చెందే దేహంలో దేహము వచ్చింది, పెరిగింది, పోతుంది. మార్పు చెందే దేహం శైశవం నుంచి అవసానం వరకు మార్పు చెందుతూనే పోతుంటుంది. ఓ రోజు కూలిపోతుంది దేహం. ఇట్లా మార్పు చెందే దేహంలో మార్పు చెందక, దానికి ఎప్పుడు మార్పు లేదు, దేహతత్వాలని ప్రకాశింపజేస్తూ దేహం లోపల పంచ జ్ఞానేంద్రియాలున్నాయి, పంచ కర్మేంద్రియాలున్నాయి, రకరకాల పూర్తి టెక్నాలజీ దేహం లోపల అన్నట్టు దేహతత్వాలని షట్చక్రాలు అంటూ ఉన్నాయి, సహస్రాలు రకరకాలైన ఉన్నాయి అన్నాడు. మొత్తం ఇటువంటి దేహతత్వాలని ప్రకాశింపజేస్తూ ఏదైతుందో, ఏ తత్వం అవుతుందో, ఏది లేకపోతే నేను లేనో, ఏది ఉంటే మాత్రం నేనున్నానో, ఆ నేను అంటున్నటువంటి తత్వం ఏదైతుందో, స్ఫురణ ఏదైతుందో, ఇది దేహం కన్నా పూర్వం ఉన్నది, దేహం తర్వాత ఉన్నది. దేహం ఉన్నప్పుడు దేహంలో కూడా ఇది ఇప్పుడు పనిచేస్తూ ఉన్నది, ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉన్నది. అంటే 3 కాలాల లోపల దీనికి మార్పు అనేటువంటిది లేదు. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవిత వానభూయ అని చెప్పేసి పుట్టేది కాదు, చచ్చేది కాదు, ఏమి లేదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యవ తత్రకా పరిదేవన గీత లోపల. అవ్యక్తాదీని భూతాని నాయన, ఈ భూత ప్రపంచమంతా వ్యక్తము కాక మొదలు కూడా ఉన్నది, వ్యక్తమైన తర్వాత ఉన్నది, తిరిగి అవ్యక్తమైపోతుంది. దీని కొరకు నీకెందుకు చింతవా అని చెప్పేసాడు. మార్పు చెందకుండా గల ఏ తత్వం ఉందో దానికి అనేకమైన విశిష్ట ప్రధానమైన పేర్లు ఉన్నాయన్నట్టు. ఈ పేర్లన్నింటిలో బీజరూపమైనది సనాతనం. ఎందుకు సనాతనం అన్నామంటే దేనికి ఆది లేదు, దానికి అంతము లేదు, ఆద్యంతరహితమైనటువంటి ఏ తత్వం ఉన్నదో దాన్నే భగవతత్వం అనండి, ఈశ్వరత ఏదన్నానండి, దాని పేరు సనాతనం అని కూడా ఒకటి ఉంది. అయితే దేహమును ప్రకాశింపజేస్తున్న ఈ తత్వము యొక్క ఎరుకతో ధర్మబద్ధంగా జీవించడము పేరు సనాతన ధర్మం. ఆ తర్వాత ఇట్టి తత్వానుభవము గల ఋషుల పరంపర అనాదిగా ఈ భూమి మీద కొనసాగుతూ ఉంది. జ్ఞానం యొక్క రాజధాని భారతదేశమే. ఇక్కడ నుంచే మొత్తం విశ్వానికి అది ప్రచారం కేంద్రం అన్నట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఇట్లా దృష్టాంతం అన్నట్టు. దేవుణ్ణి ఒక రాజు, చక్రవర్తి అనుకుందాము, చక్రవర్తి అనుకుందాము. ఈ భూగోళం అంతా దేవుని రాజ్యం అనుకుందాము. దేవుని రాజ్యానికి ఒక రాజధాని కావాలి. ఈ భూగోళం ఒక రాజ్యం అయినప్పుడు, దేవుడు దానికి రాజు అయినప్పుడు దీని రాజధాని భారతదేశం. రాజ్యాంగం 4 వేదాలు. ఇట్లా గొప్పతనం అనేటువంటి దేశానికి ఉన్నది, అనాదిగా కొనసాగుతుంది. ఇదే దీనికి ఫుల్ నేమ్ ఏమంటారంటే, మొత్తం పేరు ఏంటంటే సనాతన భారతీయ వైదిక సంస్కృతి. సనాతనం అంటే చెప్పినాము, భారతీయ అంటే భా ప్లస్ రతీయ అంటే భారతీయ. ఆ సనాతన తత్వానికి షార్ట్ నేమ్ లోపల భానం అన్నట్టు. భా అంటే దివ్య ప్రకాశము అని అర్థం అన్నట్టు. ఏది సనాతనమో అదే దివ్య ప్రకాశం. భా ఫర్ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నట్టు దివ్య ప్రకాశం. రతీయ అంటే ప్రతి ఒక్కరూ దేహంతోనే రమిస్తూ ఉన్నారు, కానీ ఏది లేకపోతే దేహానికి అస్తిత్వమే లేదో, ప్రపంచం లోపలికి తెలిసినా తెలియకున్నా దేహము వర్సెస్ దేహమే నడుస్తున్నది అనుకుంటున్నాం మనం ఇట్లా. కానీ ఈ యొక్క లోపలుండేటువంటి చైతన్యము అంటే ప్రకాశము వర్సెస్ ప్రకాశమే ప్రపంచం నడుస్తున్నది.
ఎందుకంటే ఆ ప్రకాశం అంతర్ధానం అయిపోతే ఈ దేహానికి అస్తిత్వం లేదు, ఖననము దహనము జరిగేది పక్క. కాబట్టి భా అంటే సనాతన దివ్య ప్రకాశం అని అర్థం. రతీయ అంటే అందులో నిరంతరము రమించేటువంటి వాడు. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది వేదము కాబట్టి సనాతన భారతీయ వైదిక, వేదం ద్వారానే ఇది మనకు దొరికింది కాబట్టి సనాతన భారతీయ వైదిక సంస్కృతి అంటే దేహములో రమిస్తున్నటువంటి నీకు దేహమును ప్రకాశింపజేస్తున్నటువంటి ఒక తత్వము లోపల నీవు రమించే విధంగా నీ మనసును సంస్కరించి, జ్ఞానము ద్వారా నీ మనసును సంస్కరించి ఆ ఎరక లోపల నిలిపేటువంటిది, నీ ఆత్మతత్వం లోపల నిన్ను నిలిపేటువంటిది అవుతున్నది కదా, ఆ రకంగా నిన్ను సంస్కరించేటువంటిది సంస్కృతి అని అర్థం అన్నట్టు. ఎంత బాగుంది. సనాతన భారతీయ వైదిక సంస్కృతి కాలక్రమం లోపల హిందువుగా మారింది. ఇది కాలక్రమం లోపల హిందువుగా మారింది. దీని నేపథ్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంత పవిత్రమైనటువంటి పేరు ఇట్లా ఎట్లా మారిపోయింది హిందువుగా అనేది ఆలోచించాలి మనం. ఇది హిందూ అంటే ఏం చెడ్డది కాదు, ముందు వస్తుంది అది ముచ్చట. కానీ ఇట్లా మార్చి మనం పిలిచిన దాని లోపల ఒక పెద్ద రహస్యం ఉన్నది అన్నట్టు. వాళ్ళ లెక్కల అది కరెక్టే, మనకు పెట్టిన పేరు ముందు వస్తుంది అది. కానీ వాళ్ళు పెట్టినని మనం పిలుచుకోవడం కాదు, మనకు ఒరిజినల్గా వేదం ఏం పెట్టిందో ఆ పేరుతో మనము ఇప్పుడు వినండి. క్రీస్తు శకము 7వ శతాబ్దంలో వచ్చిన వారు ఎవరైతే క్రమంగా వీరిని చూసి 7వ శతాబ్దం లోపల కొందరు వచ్చిండ్రు. అరబ్ దేశాల నుంచి కొందరు వ్యాపార నిమిత్తం వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి వైభవము ఇవన్నీ చూసి ఆ రోజు లోపల ఒకరికొకరు చెప్పుకోవడము. ఇది విన్నటువంటి వాళ్ళు అబ్బా ఇట్లా ఉందా భారతదేశం అని చెప్పేసి కరుడుగట్టిన కరుడుగట్టిన మతోన్మాదము వైశ్విక రాజకీయ భావజాలంతో స్టార్ట్ అయింది ఉద్యమం. అప్పటికే ఇస్లామిక్ రెవల్యూషన్ ప్రపంచం లోపల సౌదీ నుంచే స్టార్ట్ అయింది, మక్కా నుంచే స్టార్ట్ అయిపోయింది అది. అయితే వాళ్ళు కరుడుగట్టిన మతోన్మాదంతో ఉన్నారు. కరుడుగట్టిన మతోన్మాదం అంటే మా మతం తప్ప ఇంకొక మాట ఆడొద్దు, ఆడితే మా మతంకు సంబంధించిన మాట ఆడాలి, లేకపోతే లేదు. ఇటువంటి దీన్ని కరుడుగట్టిన అంటున్నాడు మతోన్మాదం. ఆ తర్వాత వైశ్విక రాజకీయ భావజాలంతో ఏ మా భావజాలం ఉన్నదో, ఏది మా మతమై ఉన్నదో విశ్వమంతటా ఈ మత స్థాపన జరగాలనేటువంటిది వైశ్విక రాజకీయ భావజాలముతో వచ్చిందన్నట్టు. అయితే వాళ్ళ మతం ఏం చెప్తుందో పక్కకు పెట్టేస్తే వచ్చిన తీరుతెనులు ఎట్టున్నాయి వాళ్ళ మన దేశం లోపలికి వచ్చినటువంటి తీరుతెనులు అంటే దుష్టభావము, దురాక్రమణ తత్వము, దురాక్రమణదారులు. వాళ్ళు మనకిచ్చినటువంటి పేరు ఇది హిందూ, మన దేశం పేరు హిందుస్థాన్. వీరెందుకిలా మనను పిలుచుకున్నారు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నట్టు. ఇచ్చిన పేరు వాళ్ళే. ఇది పవిత్ర భారతదేశానికి ఈ పేరు ఇచ్చింది అన్నట్టు. అయితే ఇలా మనం పెద్ద ఆలోచించవలసిన ఏం లేదు, ముంగట వస్తుంది అంతా. ఈ పిలుపు వారికి ఎందుకు నచ్చింది, మనని ఇట్లాగే పిలవాలని వాళ్ళు ఎందుకు అనుకున్నారు, ఎందుకు పిలిచారు చూడండి. ఈ పేరు ఎక్కడ ఏ వేదం లోపల కూడా మనకు భారత అనే పదం తప్ప పురాణాల లోపల వేదాల లోపల ఎక్కడ కూడా ఈ హిందూ అనే పదం మనకు కనిపించదు. తర్వాత కొందరు పండితులు మాట్లాడుతూ ఉంటారు, పెద్ద పెద్ద మేధావులు మాట్లాడుతూ ఉంటారు, ఏమేమో ఎక్కడి నుంచో పదాలు తీస్తారు, చెప్తూ ఉంటారు. అదంతా వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడ కూడా మనకు కనిపించదు.
వాళ్ళు ఎందుకు పిలిచిర్రు ఈ రకంగా మనకు? ఆ దురాక్రమణదారులు వైశ్విక రాజకీయ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు. ఒకటి, వాళ్ళకి ఇక్కడ వచ్చిన తర్వాత ప్రధాన ఎజెండా మతాలు మార్చాలి. ఇక్కడంతా అనైక్యతతో కూడుకొని ఒక రాజు మీద ఇంకో రాజు చాడీలు చెప్పడము, చేతగాని రాజు. అప్పుడు 500 చిల్లర సంస్థానాలు రాజా సంస్థానాలు ఉండినాయి. ఈ అంతా ఎటువంటిదంటే చేతగాని రాజు ఇంకొక చేతనైనటువంటి రాజుతో గొడవపడి వాడిని కొట్టడము, వాడిని యుద్ధం ప్రకటించడం చేత కాకపోతే ఇలాంటి పైలవాళ్ళని తెచ్చి కొట్టిపిస్తాం చూడ మనం ఇప్పుడు. అట్లా వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకు ఒక గిరాకీని ఇచ్చారు. మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు గిరాకీని ఇచ్చారు అన్నాడు. ఇక్కడ రండి అప్ప, మీరు బాగున్నారు కొట్టడానికి చేయనికి, అతను మాకు వెనకొచ్చిండు, వాళ్ళు మీ సైన్యంని తెచ్చి ఆయన లోబరుచుకున్నారు. వాళ్ళే తీసుకున్నారు. ఒకటి ఈ రకంగా బలపడిపోయారు అన్నమాట. 7వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు వాళ్ళు బలపడమే క్రమంగా బలపడడం మీదనే ఉన్నారు అన్నట్టు. దాదాపు 17వ శతాబ్దం వరకు 800 సంవత్సరాల పాటు ఇట్లా మన దగ్గర ఉండే అనైక్యత, మన దగ్గర ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషభావం ఒక రాజు మీద ఒకరికి ఉండడం వల్ల ఎవడైనా చేతగానుడు ఇదే పని చేస్తాడు. చేతనైన వాళ్ళతో తెప్పించి కొట్టిపించి వాని లొంగ తీసుకుంటాడు. తర్వాత వాళ్ళు అట్లాగే అన్నారు, చేసిండ్రు. మళ్ళీ వీళ్ళని దగ్గర రానియలేదు, వీళ్ళది కూడా వాళ్ళ లాకేసుకున్నారు. ఈ రకంగా ఎక్కడ రాజ్యం వీరభోజ్యం అనే మాట ఉన్నది అన్నట్టు. వీరుడు పక్కకు పెట్టేస్తే కొట్టే శక్తి మన దగ్గర ఉంటే రాజ్యం వానికి సొంతం అయిపోతుంది. అర్థమైందా? ఈ భారతీయులు ఇట్లా వాళ్ళు ఎంత ఆక్రమణకు వచ్చినప్పటికైనా కానీ బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సనాతన భారతీయ సంస్కృతి అంటే మామూలుది కాదు. ఎవరు ఎంత చెప్పినా, తేజ్ బహాదూర్ సిక్కు మత గురువు అయినటువంటి తేజ్ బహాదూర్ ఔరంగజేబ్ పీరియడ్ లోపల నీవు మా మతం లోపలికి వచ్చేయి, చాలా లాభాలు చేస్తాం నీకు. ఆయన రాలేదు. రాకపోతే 2 పసిపిల్లలను కుచ్చి వాళ్ళని ఇట్లా ఎత్తి గోడకు అట్లాగే నాటి పడేసాను. క్యాలెండర్ల కొరకు మనము ఫోటోల కొరకు మూలలు కొట్టినట్ల పిల్లలకు కొట్టి అక్కడ పెట్టేశారు అన్నట్టు. ఇప్పుడన్నా మారతావా లేదా? ఇంకేమన్నది నాకు మారడానికి? నా ఉన్నోళ్ళనే తీసుకున్నాక నేను మారే నన్ను కూడా చంపాయంటే ఆయనను కూడా కథం పెట్టేసిండ్రు. ఈ రకంగా దుర్మార్గపు ప్రవర్తన ఏదైతున్నదో, ఇంత బుద్ధిమంతులు ఇక్కడ ఉన్నారు అన్నాడు. చచ్చినా పర్వాలేదు కానీ మేము మారమని చెప్పేసి ఎంత చెప్పినా వాళ్ళు చెప్పడానికి వచ్చింది ఇక్కడ భారతదేశం లోపల ఏంటిదంటే, మా ప్రవక్తను ఆఖరు ప్రవక్తగా నమ్మండి, ప్రళయం వరకు ఇంకెవరు రారు. తర్వాత మా ప్రవక్త ప్రతిపాదించిన దేవుణ్ణి ప్రవక్త నమ్ముతున్న రీతిలో మీరు నమ్మండి, వాళ్ళు చెప్పే మాట. అదే రీతిగా ప్రవక్తపై దేవుడు దింపిన వాక్యాలను, దేవుని వాక్యాలన్నీ కూడా మీరు నమ్మండి. ప్రవక్త బోధించిన ఆచార సంహితను మీరు ఆచరించండి. ఇది వాళ్ళ ప్రచారం యొక్క ప్రోద్బలం అన్నట్టు. ఇవి ఏవి కూడా ఇక్కడ భారతదేశం లోపల ఎక్కడ నడిచినవి ఇవన్నీ అంటే నడిచినాయి. మనం అంటరానితనం పాటించి వాళ్ళని చీహాడి అంటే మంచిదని వాళ్ళు పిలుచుకుంటాడు, అక్కడ పోయినరు అన్నట్టు. ఇటువంటివన్నీ కొన్ని జరిగిపోయినాయి. అయితే వాళ్ళు అంటారు ఏమంటే, రాబోయే ప్రళయం వరకు మా ప్రవక్త మాత్రమే దేవుని విశ్వప్రతినిధి, అతని తర్వాత ప్రతిపాదిత పరంపర కొనసాగుతూ ఉంటుంది. ప్రళయం వరకు ఈ భూగోళానికి యావత్తు ఇదే దైవ గ్రంథం. మొత్తం భూగోళానికి మా ప్రవక్తపై దిగినటువంటి గ్రంథమే ఒక రాజ్యాంగం. అందరూ దీన్నే అనుసరించాలి అని వాళ్ళు చెప్తా పోతే మనోళ్ళు దానికి లెక్క పెట్టలేదు, నమ్మలేదు. కొందరు నమ్మిండ్రు.
నమ్మినటువంటి వాళ్ళను వాళ్ళ మతంలో చేర్చుకొని నమ్మకుండా ఉండేటువంటి వాళ్ళను బాగా పీడించిండ్రు, జిజియా పన్ను వసూలు చేసిండ్రు, స్త్రీలను చాలా గమ్మత్ చేసేసిండ్రు. నమ్మనటువంటి వాళ్లకు నమ్మిన వారికి చేర్చేసుకున్నారు. వాళ్ళని మినహాయించి ఇలా నమ్మని వారినంతా వారి ఇష్టానుసారమైన వాళ్ళకి నచ్చేటువంటి ఒక పదజాలం వాళ్ళని ఎక్కుకున్నారు. సాంకేతిక పదమును వెదికి హిందుగా మననన్నారు, హిందుస్థాన్గా ఈ దేశం అన్నారు అన్నట్టు. హింద్ అని మనని పిలిచిండ్రు, హిందుస్థాన్గా ఈ దేశం పేరు పెట్టేసిండ్రు. ఎందుకు హింద్ అన్నారు మనకంటే, ఈ రకంగా మా ప్రవక్తను నమ్మరు, ప్రవక్తపై దిగినటువంటి పుస్తకాన్ని నమ్మరు, పుస్తకంలో ఉండేటువంటి విధి విధానాలను మీరు నమ్మరు, మరి మా ఆచార విచారాలను మీరు లెక్క పెట్టరు కాబట్టి మీకు ఎంత చెప్పినా లాభం లేదని వాళ్ళు ఇటువంటి నమ్మనటువంటి వాళ్లకు హింద్ అంటే అర్థం ఏంటిదంటే అవిశ్వాసులు అని అర్థం. అవిశ్వాసులు అంటే మేమన్న ప్రకారం ఉంటేనే మీరు విశ్వాసులు, లేకపోతే లేదు. ఇది భారతదేశం హిందూ దేశంగాను, భారతీయులు హిందువులుగాను పిలువబడడంలో నాటి కరుడుగట్టిన దురాక్రమణదారులు, నిర్దోషుల హంతకులు, దోపిడీదారులు, మన స్త్రీలకు మానహాని కలిగించినటువంటి వారు, ఉగ్ర భావజాల మతోన్మాదులు, సురవేషంలోని అసురులు పన్నినటువంటి పన్నాగ పరిణామము మహాభారతదేశాన్ని, గొప్ప భారతదేశాన్ని హిందుస్థాన్ హిందుస్థాన్ హిందూ హిందూ హిందుస్థాన్ అనుకుంటా వాళ్ళు పిలుచుకుంటూ పోయినన్నట్టు. అయితే రాను రాను వాళ్ళ దృష్టి లోపల వాళ్ళు కరెక్టే అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు నెక్కుకున్నారు, పర్షియన్ డిక్షనరీకి ఎక్కడో నెక్కున్నారు వాళ్ళు మొత్తం మీద. మనకు అర్థం కాకుండా ఓ హింద్ హై అంటే ఇంకొక దానికి కాఫీర్ అని కూడా అంటారు. కాఫీర్ అంటే అవిశ్వాసులు అని అర్థం అన్నట్టు. వాళ్ళ దృష్టి ఎంత గొప్పది ఉన్నది అంటే దేవుని నమ్మని వారు అంటే దేవుణ్ణి నమ్మడము నమ్మకపోవడము మీ నుంచి మాత్రమే ప్రారంభమైందా? సృష్టి పుట్టినప్పటి నుంచి దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క సృష్టి ఉన్నది, దైవ భక్తులు ఉన్నారు, వైదిక ధర్మం ఉన్నది ప్రపంచం లోపల, సనాతన వైదిక ధర్మం ఉన్నది. దేవుని గురించి వేదంలో ఎంత స్పష్టంగా ఉందో అంత స్పష్టంగా ఎవరు రారు, చెప్పబోరు. ఇది పక్క. అదంతా పక్కకు నెట్టి కొత్త ప్రతిపాదనలు తీసుకొని వచ్చేసి అవి నమ్మనటువంటి వాళ్లకు ఈ రకంగా వాళ్ళ పేర్లు పెట్టింది అన్నాడు. కాఫీర్ అంటే అవిశ్వాసులు, హింద్ అంటే అది ఇండైరెక్ట్ కాఫీర్ అన్నట్టు మొత్తం. అవిశ్వాసులు అంటే దేవుణ్ణి నమ్మకొచ్చినామని అనుకోవద్దు మనం. వాళ్ళ అవిశ్వాసులు అన్నంత మాత్రాన దేవుణ్ణి మనం నమ్మకొచ్చినామని అనుకోవద్దు. వాళ్ళు అన్నట్టు వాళ్ళు దేన్ని దేవుడు అంటున్నారో ఆ వాళ్ళు అంటున్న దేవుణ్ణే మనం కూడా దేవుడు అనాలి. అరే దేవుడు వాళ్ళు అంటున్నట్టు వేరే, మనం అంటున్నట్టు వేరే ఉంటుందా అంటే ఉంటుంది, సమస్యనే లేదు. ఎందుకు ఉంటుందంటే రెండు వర్గాలు ఉన్నాయి ప్రపంచం లోపల. దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లాగే అనుభవం లోపలికి తెచ్చుకొని ఆ దివ్యతత్వం ప్రకాశంలో ధర్మబద్ధంగా జీవించేటువంటిది ఒక విధానం. మరోసారి వినండి. ఆ దేవుని యొక్క స్వరూప స్వభావం ఎట్లా ఉందో అట్లాగే ప్రత్యక్ష అనుభవము లోపలికి తెచ్చుకొని ఆ అనుభవాన్ని నిలుపుకొని ధర్మబద్ధంగా జీవించడం ఏదైతున్నదో ఒక వర్గం. రెండో వర్గం ఏంటిదంటే
ఇవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి ఎట్లు ఇష్టం వస్తే అట్లా, బలం ఎక్కడ ఉంటుందో అక్కడ. మేమన్నట్టు వాళ్ళకు మాకు అర్థమైనట్టు. ఇంకొక వర్గం ఏంటంటే వాళ్ళకు ఎట్లా దేవుని యొక్క తత్వం అర్థమైందో వాళ్ళకు అర్థమైన రీతి లోపలనే, ఇంతకు మించి ఇక ఏమి లేదు, మాకు ఇట్లా అర్థమైంది, ఇది మీరు ఆచరించండి అని వాళ్ళకు అర్థమైన రీతి లోపలనే అర్థం చేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి ఆచార విచారాలను తయారు చేసుకొని దానికి ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని దాని ప్రకారము అధికారం చెలాయించేటువంటి వర్గం ఇంకొకటి. ఒకటేమో ఉన్నదన్నట్టు తెలుసుకునేది, ఇంకొకటి తనకు తెలిసినట్టే ఉన్నది అని తెలుసుకునేటువంటిది. ఇటువంటివి ఉంటాయి అన్నట్టు. అయితే ఈ రెండు వర్గాలు ఉన్నాయి మొత్తం ప్రపంచం లోపల. ఇట్లా కొనసాగుతూ ఉంటాయి. దానికి వాళ్ళు ఏమంటున్నారంటే అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే మేము విశ్వసించినట్టు విశ్వసించరు, మేము ఆచరించినట్టు ఆచరించరు, మేము దేన్ని అంతిమ గ్రంథం అంటున్నామో దాన్ని మీరు అనుకోరు, అంతిమ ప్రవక్త అని ఎవరినైతే మేము అంటున్నామో అట్లా మీరు అనుకోరు, మా ప్రవక్త ప్రతిపాదించినటువంటి దేవుని యొక్క అస్తిత్వాన్ని మీరు అంగీకరించరు. కాబట్టి మిమ్మల్ని ఏమనాలి? అవిశ్వాసులు అనాలి. అవిశ్వాసులు అంటే వాళ్ళ అనంత మాత్రాన దేవునికి దూరం అయిపోతాం, మనం అయిపోము. వాళ్ళ దృష్టి లోపల వాళ్ళు నమ్మింది మనం నమ్మకొచ్చినాం కాబట్టి అట్లా వాళ్ళు అన్నారు, అవిశ్వాసులు అన్నారు. కాఫీర్ అని కూడా అంటారు, దానికి హింద్ అని కూడా అంటారు, రకరకాల పేర్లు దానికి ఉన్నాయన్నట్టు. మొత్తం మీద పరోక్షంగా ఈ రకంగా మనకు ఈ పేరు వచ్చేసింది. కాఫీర్ అంటే అవిశ్వాసి, అవిశ్వాసులు. మీవన్నీ ప్రక్కన పెట్టండి. వాళ్ళ అర్థం ఏమిటంటే మీరు ఇంతవరకు ఏం నమ్ముకుంటూ వచ్చిండ్రో మీ వేదం, ధర్మం, శాస్త్రం అదంతా పక్కకు పెట్టేసేయండి. అది అవుట్డేటెడ్ క్యాప్సిల్, ఇది ఫ్రెష్. కాబట్టి మేమని పక్కకు పెట్టండి, మేమన్నట్లు నమ్మండి, మేమన్నట్లు నడవండి. ఇక నుండి ఇదే దేవుని మార్గము. మేమన్నది దేవుని మార్గము, విశ్వశాసనము. కాదంటే మీరు కాఫిర్లు అంటే అవిశ్వాసులు. అందుకే అవన్నీ అర్థమయ్యేటట్లు అనకుండా ఈ పదాన్ని వాడారు. హింద్ అంటే మా భావాన్ని విశ్వసించినటువంటి వాళ్ళని అట్లా పిలుచుకున్నారు అన్నాడు. ఇంకొకటి కూడా అంటారు వాళ్ళు, ముసల్మాన్, గైర్ ముసల్మాన్. మన గైర్ ముసల్మాన్ అంటారు అన్నట్టు. ముసల్మాన్ ఇప్పుడు వీళ్ళ ఇంకా కొన్ని విషయాలు ఎట్లా అంటే చర్చ కూకుంటే తట్టుకోలేరు వాళ్ళు. ముసల్మాన్ అంటే తన్ను తాను భగవంతునికి అర్పితమైపోయి మానవ ధర్మం లోపల జీవించడం అన్నట్టు. మానవీయ ధర్మ సూత్రాలతో జీవించడం అంతే. తన్ను తాను దేవునికి సమర్పితమైపోయి మానవీయ ధర్మంతో మనిషి జీవించాలి. ఏంటిది మానవీయ ధర్మము? క్లియర్. ముసల్మాన్ అంటే అరబిక్ డిక్షనరీ లోపల ఉండే పదం ఏంటిదంటే నీవు దేవునికి సమర్పితమైపో. ఉన్నదంతా దేవుడే కాబట్టి సమర్పితం కావాల్సిందే కదా. సమర్పితమైపో, మానవీయ ధర్మ సూత్రాలతో జీవితాన్ని కొనసాగించు. ఏంటిది మానవీయ ధర్మ సూత్రాలు అంటే ఎదుటి వ్యక్తి ద్వారా నీకు ఏ కష్టము, నష్టము, బాధ కలుగుతూ ఉంటుందో అలాంటి ప్రవర్తన, ఎవరికి కష్టము, నష్టము, బాధ కలగని ప్రవర్తనతోనే నువ్వు జీవించు. ఇది మానవ ధర్మం. ఎప్పుడు వస్తుంది నిజంగా? మనిషి ఎప్పుడైతే తనకు తాను సంపూర్ణమైనటువంటి శరణాగతుడైపోతాడో, చాలా పెద్దది శరణాగతికి మించినటువంటి మళ్ళీ అందుకొరకే భగవద్గీత చివరన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నట్టు. అరే అన్ని ఆచార విచారాలు పక్కకు పెట్టు, నీకు శరణాగతి కనుక నీ మనసు లోపల లేకపోతే నీ సాధనలు పరిపక్వం కావు అనే దాని అర్థం అన్నట్టు. శరణాగతికి అంత పెద్ద అర్థం ఉన్నది అన్నట్టు. ఆ రకంగా అటువంటి వానికి ఏమంటారు?
అరబ్బీ భాష లోపల ముసల్మాన్ అంటారు. బాగానే ఉంది కదా. భాష లోపల ఒక్కొక్క భాష లోపల ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు తాగే నీళ్లకు 100 భాషల్లో 100 పేర్లు ఉంటాయి, కానీ వచ్చే పదార్థం ఒక్కటే, నీరే వస్తుంది మన దగ్గరికి. కాబట్టి ముసల్మాన్ అంటే అటువంటి వాడు, తన్ను తాను దైవార్పితం చేసి ధర్మబద్ధమైనటువంటి జీవితం గడిపేటువంటి వాడు. అయితే ఈ విషయం ఏమి కొత్తదా, వీళ్ళు అనక మొదలు లేదా, ఆ పదాన్ని తీసుకున్నారు, భాష లోపల నుండి ఆ పదాన్ని తీసుకొని దాని మీద ఒక కాపీ రైట్స్ తీసుకుంటారు ఇప్పుడు మొత్తం మీద, తర్వాత పేటెంట్ రైట్స్ తీసుకున్నట్లు ఆ పదాన్ని తీసుకొని దానికి ఏం జోడించారంటే, మీరు దేవునికి సంపూర్ణంగా సమర్పితమై ఉండొచ్చు, మానవ ధర్మంతో జీవిస్తుండొచ్చు, అంత మాత్రం కాదది. ఆ పదాన్ని వాళ్ళు ఇంకొక రకంగా మార్చి ముసల్మాన్లు అంటే ప్రవక్తను నమ్మాలి, ప్రవక్త మీద దిగిన గ్రంథాన్ని నమ్మాలి, ప్రవక్త ఆచార విచారాలను నమ్మాలి, అంతిమ దినాన్ని నమ్మాలి. ఆ ఎట్లా ప్రతిపాదించానో అట్లా అంతిమ దినాన్ని నమ్మాలి. అయితే ముసల్మాన్ అంట. డిక్షనరీ అర్థమేమో ముసల్మాన్ అంటే చాలా టాప్ ఉంది. ముసల్మాన్ అంటే ఇప్పుడు నీళ్లకు వాటర్ అంటే దాని తత్వం మారిపోతుందా? మారిపోదు. అట్లాగే స్థితి ఏ భాష లోపలైనప్పటికైనా కానీ అదొక స్థితి. ఏం స్థితి అంటే అరబ్బీ భాష లోపల తనకు తాను భగవంతునికి సమర్పితమైనటువంటి జీవితం గడుపుతూ మానవీయ ధర్మంతో బతికేటువంటి వానికి ఏమనాలే అనే మాటకు వచ్చినప్పుడు దాహం తీర్చే జలాన్ని, ఒక పదార్థాన్ని ఏమనాలి, రకరకాల భాషల్లో ప్రోగ్రాం అంటారు అన్నట్టు. కానీ ఎట్టుంటుంది మాట, నేను అన్నట్టు అంటేనే నా భాషలోనే అది నీళ్ళు అవుతుంది. నేను ఇంకో భాషలో నీళ్ళు అంటే అది నీళ్ళు కాదంటే ఎట్లుంటుంది, నీరు కాదంటే ఎట్లుంటుంది. అట్లా వాస్తవంగా చెప్పాలంటే అరబ్బీ లోపల దైవార్పిత జీవితం గడిపేటువంటి ప్రతి ఒక్కరికి అరబ్బీలో పిలవాలంటే ముసల్మాన్ అంటారు అన్నాడు. ఇటువంటి పదాలను కూడా తమ ఇష్టం వచ్చినట్లు వాడుకొని మనకు గైర్ ముసల్మాన్ అంటారు అన్నట్టు. నేను ఒక పండితుని అడిగిన, గైర్ అంటే ఏంటిది? కానోడు అంటే ఆ సమర్పిత జీవితం ఏతున్నదో अपने आप को अल्लाह का हवाला करके जीने वाला ముసల్మాన్. అదొక స్థితి. అయితే ఆ స్థితి ఎవరికి లేదో వాడు గైర్ అనొచ్చు, కరెక్టే. కానీ ఆ స్థితి ఉన్నప్పటికైనా కానీ ఆ మనిషి ఆ స్థితి ఉన్నప్పటికైనా కానీ మేమన్నటువంటి పద్ధతి లోపల నడుచుకోకపోతే గైర్ అంటున్నారు అన్నట్టు. అంటే మీకు దైవతత్వం గైర్ అనే వరకు ఏమైపోతుంది, మీకు దేవుడు తెలియడు, దేవునికి ఎట్లా సమర్పితం అయిపోవాలనో తెలియదు, ధర్మబద్ధమైన జీవితం మీకు తెలియదు అన్నట్టే అర్థం అన్నాడు గైర్ అనే వరకు. ఇట్లా అది వాస్తవంగా మరి ఎట్లా ఏమొచ్చింది ఏం పోయింది వేరే విషయము, అవన్నీ పక్కకు పెట్టేస్తే ఇట్లా మా మార్గాన్ని అనుసరించినటువంటి వాళ్ళందరికీ ఇష్టం వచ్చిన పేరు, ఒకసారి కాఫిర్ అన్నారు, ఒక దగ్గర గైర్ ముసల్మాన్ అన్నారు, ఇంకో దగ్గర హింద్ అన్నారు, రకరకాల పేర్లతో పిలిచారు అన్నట్టు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటిదంటే అప్పటి నుంచి ఈ దేశానికి వారి పరిపాలన 800 సంవత్సరాలు సాగింది. సాగినప్పుడు ఏముంటుంది పరిస్థితి, శాసనం ఎక్కడుంటుందో అక్కడంతా అదే ఉంటుంది అన్నట్టు. ఈ దేశంలో ఎన్నో నగరాల పేర్లు ఇస్లామిక్ టర్మినాలజీ లోపల ఉన్నాయి. భాగ్యనగరం హైదరాబాద్ అయింది. 800 సంవత్సరాలు ఏలినోళ్ళు ఏం చేయగలరు చెప్పండి. ఇట్లాగే అలవాటు. ఎవరైతే మనం నమ్మరో, మన భావజాలాన్ని, మన మత విశ్వాసాలను నమ్మరో వాడు హిందూ అని అర్థం అన్నట్టు. ఈ రకంగా వచ్చినటువంటి పేరు ఇది సనాతన. ఇప్పుడు మళ్ళీ మన ట్రెండ్ మారిపోతున్నది. సనాతనులం అంటే మళ్ళీ వస్తున్నది అన్నట్టు. సనాతనులు అంటే మళ్ళీ మీకు చెప్తున్నా,
నూతనమైనటువంటి ఈ దేహాన్ని ప్రకాశింపజేసేటువంటి ఏ తత్వం ఉన్నదో దాని పేరు సనాతనము. దానితో సమరసమై జీవించినటువంటి వాడే సనాతనుడు. ఇది లెక్క. భారతీయ అంటే అటువంటి అంటే దేహాన్ని ప్రకాశింపజేసే దివ్యతత్వము నందు రమించువాడే భారతీయుడు. వైదిక సంస్కృతి ఈ విషయాలన్నీ వేదం లోపల మనకు చెప్పబడ్డాయి. సనాతన భారతీయ. వైదిక అంటే వేదాల లోపల చెప్పబడ్డాయి. ఆ వేదం లోపల ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా మనను వేదం సంస్కరించి ఆ దివ్య ప్రకాశతత్వంలో మనం రమించే విధంగా మనను సంస్కరించేటువంటిది సనాతన భారతీయ తత్వంలో నిలిపేటువంటిది అవుతున్నదో సనాతన భారతీయ సంస్కృతి. దీనికి భారతదేశం అని మిక్ నేమ్ వచ్చేసింది. భారతీయులు అని సంక్షిప్తంగా మనకు పిలుస్తారు. చాలా అందం దాంట్లోపలనే ఉన్నది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఏం చేయలేము. తెలుసుకోవడం లోపల ఏం తప్పులేదు. ఇప్పుడు ఉదాహరణకి మీ గ్రామం ఉన్నదనుకోండి, మీ ఊరు మీ పట్టణం ఉన్నది. ఇప్పుడు రికార్డ్ లోపలంతా ఇప్పుడు జహీరాబాద్ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, ఉస్మానాబాద్ ఉన్నది, కరీంనగర్ ఉన్నది. రికార్డుల లోపలంతా అదే ఉన్నప్పుడు, ప్రభుత్వ శాసనాల లోపలంతా అదే పేరు ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు? చాలా కష్టపడి చేంజ్ చేయాలి. చేంజ్ చేసిన తర్వాత రికార్డ్స్ అన్నీ మార్చాలి. చెల్నేదో అంటున్నాం కదా, చెల్నేదో ఇది కూడా మనకు వాళ్ళు అన్నారు, మనం విన్నాము, చెల్నేదేవో అని నడుస్తున్నది వాస్తవంగా. కానీ ఉన్న పేర్లను మార్చి ఇంకో పేర్లు పెట్టి శతాబ్దాలు గడిచిపోయిన తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు క్రమేణా ఒక్కొక్కటి మారుతా పోతూ ఉన్నది. ఇప్పుడు హిందూ అనేటువంటిది భారతీయులము, సనాతనులము అనేటువంటి మాట కొంచెం వెలుగు లోపలికి వస్తుంది. ఆ వెలుగు లోపలనే మనం ఉండే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏంటిదంటే భారతదేశానికి హిందూ దేశంగా పేరెందుకు వచ్చింది, భారతీయులకు హిందువులుగా పేరెందుకు వచ్చింది. అర్థమైతే అర్థం చేసుకోండి. కాకపోతే మీరు ఫోన్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.